నేను గుడికి వెళ్తే పూజారి గారు ఏమన్నారు తెలుసా? ఏ పాప ఇక్కడ నిల్చో అన్నారు. పేప అనబోయి పాప అని ఉంటాడులే. ఇలాంటిదే కథలో బలం ఉండాలని చెప్పి జిమ్ములో కూర్చొని రాసిందంట. ఏంటంటే ఎప్పుడు చూసినా మా హోటల్కి వచ్చి తింటుంటారు. మా ఆడికి బాగా జ్వరం వచ్చిందయ్యా, ఏ పని చేయట్లేదు అసలు. నీకు వంట వచ్చా? వచ్చు. అయితే దాని జ్వరం ఎప్పటికీ తగ్గదులే. నేను ఇది అసలు తిన్నయ్యా. ఏమైందిరా? ఈ చికెన్ లో ఏక చచ్చింది. మరి అంత పెద్ద కోడి చేస్తే తింటున్నావు, ఏక చేస్తే తినలేమంటారా? నీలాంటోడే వర్షం పడుతుందని చెప్పి ఆకాశానికి డైపర్ వేయాలని చూశాడంట. అన్నా ఇదే ఇదే వణుకుతున్న వికృత రూపం. మీరు ఫ్యాక్షనిస్ట్ కదా, వెళ్ళొచ్చు కదా. అంటే నేను ఫ్యాక్షనిస్టే కానీ ఎప్పుడు గొడవలు చేయలేదండి. మీరు ఫ్యాక్షనిస్ట్, మీరు వెళ్ళొచ్చు కదా. డ్రెస్ వేసుకుని ఇంట్లో తిరుగుతాను కానీ బయటకు రానండి. ఒకరోజు రోజా గారు నా దగ్గరకు వచ్చారు. 18 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా నాకు ఒక ఈవెంట్ చేసి పెడతావా అన్నారు. ఫ్లెక్సీ పెట్టాను, కేక్ పెట్టాను, గోప మీద కొట్టింది. నన్ను ఎందుకు కొట్టారన్నాను. ఫంక్షన్ నాకు కాదు, నా కూతురికి వెళ్ళింది. మీకే 15 సంవత్సరాలు నిండి అంటే నమ్మరు, మీకు కూతురు ఉందంటే నేను ఎలా నమ్మాలి అన్నాను. మీరు నమ్మట్లేదు కదా? నేను నమ్మట్లేదబ్బా. వంట ఎంత వరకు వచ్చింది? ఉమ్మేసి వరకు వచ్చిందండి. ఎంత? ఉప్పేసి వరకు వచ్చిందండి. ఎంతసేపట్లో అయిపోతుంది? కాసేపట్లో అయిపోద్దండి. ఎలా అయిపోతుందిరా? కింద అసలు మంటే పెట్టలేదు నువ్వు. అంటే కింద మంట పెట్టాలండి. వాడు గురించి నీకేం తెలుసురా? వాడు ఒక్కసారి వంకాయ కూర వండాడు అంటే చికెన్లు అనిపిస్తా తెలుసా? మరి వంట వచ్చిన పెట్టుకోవచ్చు కదండి. ఎంతైనా దరిద్రుల దగ్గర పనిచేయడం చాలా కష్టం రా. నా కష్టాన్ని గుర్తించారండి. ఒక విషయం చెప్పాలి నీకు. నువ్వేం చేద్దామంటే, అంటే నేను ప్రొడ్యూసర్ అని మర్చిపో, ఒక పెద్ద హీరో విషయం మర్చిపో, ఓ మామూలు ఆర్టిస్ట్ వాడు ఒక విధవ అనుకో, ఇంకా ఈజీగా. సార్ బాహుబలి రికార్డు బదులు కొట్టారంటే ఇంగ్లీష్ లో తీయాలి సార్. ఇంగ్లీష్ సినిమా తెలుగులో ఎవరు చూస్తారు సార్? తెలుగులో తీసి ఇంగ్లీష్ పంపి 3000 కోట్లు ఇస్తా. ఆ స్టిక్ తీసుకురండి అమ్మా. హీరోయిన్ స్టెప్పులు ఎందాలు తీసాను సార్. ఇప్పుడు ఇదే హీరోయిన్ అనుకుని మీరు డాన్స్ చేయాలి. 3000 కోట్లకి ఒక కర్ర ఇచ్చాడు. నిన్న రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేసి కూడా పరిగెత్తలేదంట, ఎందుకురా? మా పీటీ సార్ పిచ్చోడు 1 2 3 గో అన్నాడు. నా నంబర్ 4 గో అనలే, అందుకే నేను పరిగెత్తలే.